ఏసయ్యా దైవం చూడనా చూడనా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరు లేరన్నా లేరన్నా ఏసయ్యా దైవం చూడనా చూడనా ఏసయ్యా దైవం చూడనా ప్రభును వేడాచి వచ్చాడన్నా వచ్చాడన్నా తులను రాముడై లేచాడన్నా లేచాడన్నా ఆరాలు వేడాచి వచ్చాడన్నా. ఆయన ఎందుకు వచ్చాడు అంటే చాలా మంది చావునకు దగ్గరగా ఉంటూ ఉన్నారు, చావునకు సమీపస్తులు ఉన్నారు. వారిని ప్రభువారు చావు నుండి రక్షించడానికి వచ్చాడండి. గమనించాలి, చావు నుంచి రక్షించాలంటే చావు లేనివాడై ఉండాలి, మరణము లేనివాడై ఉండాలి. మరణం అయిపోతున్న వారిని రక్షించాలంటే మరణము లేని దేవుడై ఉండాలి. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అంటాడు, నన్ను మృతుడిని అవుతును కానీ యుగయుగాలు కూడా సజీవుడిగా ఉన్నాను అన్నాడు. కాబట్టి సజీవుడు మాత్రమే ఆయన ఏం చేస్తాడు అంటే బ్రతికించగలడండి. హల్లెలూయా. గమనించాలి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మానవుడు అని పిలువబడుతున్న వ్యక్తి ఎలా మరణానికి చేరువైపోయాడు, ఎలా మరణానికి దగ్గర అయిపోయాడు అంటే బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే మనిషి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయాడంట. అయితే నా యేసుక్రీస్తు ప్రభువారు వారి కొరకు మాత్రమే వచ్చాడు. ఎందుకంటే ఆరోగ్యం కలిగిన వారికి దేవుడు అక్కర్లేడు అండి, అనారోగ్యం కలిగిన వారికి మాత్రమే దేవుడు. గమనించాలి. ఆ కారణాన్ని బట్టి నా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే నశించిపోతూ ఉన్నారో వారిని రక్షించడానికి వచ్చాడండి. ఆయన ఎవరు అంటే నిరపరాధి, అంటే అపరాధం లేనివాడు. అందుకనే యోధ ఏమన్నాడంటే నేను నిరపరాధి రక్తమును చిందించాను అన్నాడు. అర్థమవుతుందా? గమనించండి, నా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే నిరపరాధి, అపరాధం లేనివాడు. గమనించాలి. రెండవది, ఆయన పాపము లేనివాడు, ఆయన పుట్టుకలో పాపము లేనివాడు, పరిశుద్ధుడు, కన్యక మరియ గర్భాన్ని పవిత్రుడుగా జన్మించాడు. ఆయన జన్మము పరిశుద్ధమైంది. పరిశుద్ధుడు మాత్రమే రక్షించగలడండి. దేవుని స్తోత్రం. గమనించాలి, ఒక వ్యక్తిని రక్షించాలంటే పరిశుద్ధుడు మాత్రమే పాపిని రక్షించగలడు, అపవిత్రుడు ఏమాత్రం కూడా రక్షించలేడు. నా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకలో పరిశుద్ధుడు అండి. ఆయన జన్మ పరిశుద్ధమైంది, ఆయన పరిశుద్ధుడుగా జీవించాడు, పరిశుద్ధుడుగానే మరణమయ్యాడు పునరుద్ధానుడయ్యాడు అన్నమాట. దేవుని స్తోత్రం. ఆ పునరుద్ధారణ యేసుక్రీస్తు ప్రభువారిని మీ మధ్యకు తీసుకొచ్చామండి. ఎవరైతే తమ పాపాలు అవిధేయతలు ఒప్పుకుంటారో వారిని రక్షిస్తాను అంటున్నాడు. రక్షించి ఎక్కడికి తీసుకెళ్తాడంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతానని చెప్తూ ఉన్నాడండి. మేము పొందుకున్న ఈ రక్షణ కార్యక్రమాన్ని, ఈ రక్షణ భాగ్యాన్ని మీకు తెలియజేస్తున్నాము. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన నశించిపోయిన వారిని రక్షించడానికి వచ్చాడండి. ఊపిలో ఉన్న వ్యక్తిని రక్షించలేడు. కాబట్టి నా యేసుక్రీస్తు పైవాడు, పైనుండి వచ్చాడు, పరిశుద్ధుడు. కాబట్టి ఎవరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో వారిని పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చగలడు. ఈ మాటల ప్రభువారు మీ హృదయాల్లో భద్రపరచును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు, కృపా కనికరమైన మా ప్రియ యేసయ్య నీకే వందనాలు. ఈ సువార్త దండయాత్రలో నాయన కొంతమంది సేవకులుగా దైవ సేవకులు సైమన్ గారి ఆధ్వర్యంలో నా ప్రభా ఈ జరిగిస్తున్న దండయాత్ర విషయంలో నాయన నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభువా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. ఈ స్వార్థ దండయాత్ర ఒక పాప రక్షణార్థమై జరగడానికి సహాయం దయచేయండి ప్రభువా, నీకే వందనాలు. నిన్ను ఎరగిన ప్రతి ఒక్కరిని కూడా ఈ మాటల ద్వారా నా ప్రభు స్తోత్రాన దర్శించండి, బలపరచండి ప్రభువా, నీకే వందనాలు. నామానికి మీరే మహిమ గంట ప్రభావాలు పొందుకోమని
ఓ ప్రభా ఇంత వరకు నా ప్రభా సువార్త దండయాత్రలో పాలు పంపులు పొందాము, చివరి వరకు కూడా ఈ ఆధ్వర్యంలో నా ప్రభా మమ్మల్ని నడిపించమని, అద్భుతకరంగా జరిగించమని క్రీస్తు ప్రభు వారికి శ్రేష్టమైన నామం ద్వారా ఈ కొద్ది మనవులు అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.